నిజం మా నైజం, సత్యశోధన మా మార్గం. పీడిత వర్గాల సమస్యలే మా ఎజెండా. మేము ఏ మతానికి కులానికి బానిసలం కాదు, ఏ పార్టీకి మేము అనుకూలం కాదు. ఉన్నది ఉన్నట్టు ప్రజలకు తెలియజేయడమే మా నైజం. అవినీతి అక్రమాల భర్తం పట్టి ప్రజలకు అండగా నిలుస్తాం. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికై పరితపిస్తాం. నవ సమాజ స్థాపనకు మా వంతు కృషి చేస్తాం. సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో అతి త్వరలో మీ ముందుకు వస్తున్న. నమస్కారము అయ్యా. ఈరోజు జరిగిన సంఘటన అంటే బుగ్గరాంధ్ర మండల కేంద్రంలో సంఘటన చాలా బాధాకరం. మేము తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒకటే తెలుపుతున్నాం, ఏదైనా సమస్య ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి నేరుగా మాట్లాడే అవకాశం ఉంది. ఈరోజు మేము 40 ఏళ్ళు నేను పైగా పార్టీలో ఉన్నాను. నేను చూసిన రాజకీయాలు ఏమంటే రాష్ట్రంలోనే ఒక సామాన్య వ్యక్తులను కూడా దగ్గర తీసుకునే వ్యక్తి ఎవరంటే ఓన్లీ ఎమ్మెల్యే శ్రావణ్శ్రీ. అట్లాది మన టీడీపీ నాయకులు పోతే దగ్గర తీసుకొని మాట్లాడే ఇది చొరవ ఉంది. దయచేసి చెప్తున్నాము, బుగ్గరాంధ్ర మండల నాయకులందరూ దయచేసి ఎమ్మెల్యే గారి దగ్గర వచ్చి సామరస్యంగా అందరూ కూర్చొని మాట్లాడి ఇటువంటి సమస్యలు భవిష్యత్తులో రాకుండా చూసుకున్న బాధ్యత అందరి మీద ఉందని చెప్పేసి మీ అందరికీ తెలుసు. నా పేరు సురేష్ణ, బుగ్గరాంధ్రం మండలము, బుగ్గరాంధ్రం గ్రామము. శుక్రవారం రోజు అన్న వచ్చి బగురుని వీళ్ళందరినీ కొట్టడం జరిగింది. ఆ రోజు ఆపని చెప్పాను. కానీ శనివారం రోజు కూడా మళ్ళీ వాళ్ళ బామర్దులు అల్లుళ్ళు వచ్చి పని దగ్గరికి వచ్చి మమ్మల్ని కొట్టడం జరిగింది. ఎందుకు కొడుతున్నారని చెప్పి ప్రజలంతా వచ్చి రోడ్డు మీద ధర్నా చేశారు. అది జరిగిన తర్వాత ఊర్లో పెద్ద మనుషులంతా ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి 5 మందిని తొలగించి పని అయితే నిలిపేశాను అని చెప్పారు. కానీ ఆ పిల్లోడు అవన్నీ ఏం పట్టించుకోకుండా నాదే జరగాలనే ఉద్దేశంతో ఆదివారం రోజు కూడా వైసీపీ గవర్నమెంట్లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ రవిని పిలుచుకొని పోయేసి 18 మాస్టర్లు వేసేసి 110 మంది లేబర్కి పని పెట్టడం జరిగింది. ఈరోజు నా పేరు ఎక్కిన తర్వాత ఈరోజు సురేష్ ఎక్కకూడదు, నాదే ఉండాలని చెప్పి ఈరోజు కూడా ధర్నా చేయడం జరిగింది. అంతే కదా. దొంగ మాస్టర్లు వేస్తున్నారు, దొంగ బుక్కులు వేస్తున్నారు అని ఆ పిల్లోడు వాగ్దానం చేస్తున్నాడు. అవి ఏదన్నా నిజాలు నిరూపించాలి కదా. మాకు ఊరినే దుష్ప్రచారం చేస్తున్నారు మా మీద, మా పేరు ఉండకూడదని చెప్పేసి ఆ పిల్లోనే జరగాలని చెప్పేసి ఆ పిల్లోని కోసమే చేస్తున్నాడు వాళ్ళంతా. వైసీపీ గవర్నమెంట్ నుంచి ఆ పిల్లోడే ఉన్నాడా? వైసీపీ గవర్నమెంట్ నుంచి లేడు. వైసీపీ గవర్నమెంట్లో ఫీల్డ్ అసిస్టెంట్ ఆ పిల్లోడు ఆదివారం రోజు పని పెట్టుకున్నారు వాళ్ళ కోసం. గత ప్రభుత్వంలో కూడా 70 బుక్కులు 80 బుక్కులు ఆ పిల్లోడు వేసుకొని పని జరుపుకున్నారు కాబట్టి ఆ పిల్లోని కూడా సహకరించాలనే ఉద్దేశంతో ఆదివారం రోజు పని పెట్టాడు ఆ పిల్లోడికి. ఆ పిల్లోని తీసేసినారు. వైసీపీలో ఫీల్డ్ అసిస్టెంట్కి ఈ పిల్లోడు సహకరించాడు. అన్నే నారాయణ స్వామి అనే పిల్లోడు 5 మందిలో ఉన్న వ్యక్తి ఆ పిల్లోని సహకరించాడు. నా పేరు బండి బాలు, నా బుక్కరాజ సముద్రము. ఆ పొద్దు కరువు పని కాడ పని చేయించడానికి పోయింటే నన్ను కొట్టడానికి వచ్చింటే దానికి పెద్ద మనుషులు పిల్లోళ్ళని ఎందుకు పంపించారు నాకైతే దిక్కు తెలియదు. ఎందుకు కొడుతున్నారు, ఎందుకు చేస్తున్నారు. ఈ పొద్దు కానీ ఒక అబ్బాయికి ఫీల్డ్ ఆఫీసర్గా ఒక ఉద్యోగం వచ్చింది. ఆ అబ్బాయిని ఎందుకు వద్దంటారు మీరు, నాకు అది చెప్పండి. ఏం తప్పు చేసాం మేము? పార్టీకి పని చేయలేదా, పార్టీకి సేవ చేయలేదా చెప్పండి. మీరు కాలుతో చూపెడితే మేము చేతితో చేసిన వాళ్ళు. మీరు ఎందుకు వద్దంటారు? అన్నీ మీరే తీసుకున్నారు కదా, డీలర్లు మీరే తీసుకున్నారు, అన్నీ మీరే తీసుకుంటున్నారు. ఇది ఒక్క దాంట్లోనే మీరు ఎందుకు మమ్మల్ని ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? మాకు న్యాయం కావాలా. ఇప్పుడు ఎందుకు పోయినారు మీరు ఆఫీస్లో? ఇప్పుడు ఎమ్మెల్యేని డౌన్డామని ఎందుకు అన్నారు, ఎంపీని డౌన్డామని ఎందుకు అంటున్నారు? మనమంతా ఒక పసుపు జెండా కింద ఉన్నోళ్ళమే కదా, మనమేం వేరే వర్గాలమా చెప్పండి? వేరే వర్గాలమన్నా అయితే ఎమ్మెల్యే అపోజిట్ వానికి ఇచ్చినారు, మనం కొట్లాడుతున్నాము అనేది అనుకుంటుంది. మేము కార్యకర్తలమే కదా, ఏ విషయంలో అయినా కానీ అందరూ కలిసికట్టుగానే పని చేస్తామని ఇప్పటికీ మేము చెప్తున్నాము. మేమైతే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడలేదు, అందరం ఐకమత్యంగా పని చేసుకున్నాం. ఇంకో తూరు ఇట్లాంటివి జరుపుకోకుండా చూసుకోండి. నాయకులు అక్క బండారు శ్రామశ్రీ గారు, ఎంపీ గారు, మన జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఇదే చెప్పుకుంటున్నాను. సార్ కొద్దిగా ఏందని కానీ కార్యకర్తలకు అనేది కల్పించండి. మన కార్యకర్తలు కొద్దిగా ఎదగనిండి, వాళ్ళు కొద్దిగా ముందుకు వచ్చేవాళ్ళు చూడండి. కార్యకర్తలు లేనిదే నాయకులు ఉంటారా చెప్పండి. మేము ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏ దానికైనా కానీ ఇంకోతూరు అడ్డుపడద్దండి, అంతా కలిసికట్టుగా పని చేసుకుంటాం. నమస్కారము, నా పేరు శంషాద్ది. అన్నిటికీ అన్ని రకాలుగా మనము ఆడపిల్ల మనకి పని చేస్తూ ఉంది, ఏమి ప్రజాసేవ చేస్తూ ఉంది కాబట్టి మన ప్రజాసేవ చేస్తా అంటే తప్ప ఆడకూతుర్ని మనమంతా సహాయం చేస్తే కదా ఆయమ్మ కూడా ముందరికి వచ్చేది. రోడ్లు మీరే
స్టోర్లు మీరే, ఇంకా వేరేటివన్నీ మీరే. కానీ ఇప్పుడు ఈ ధర్నాలు ఇవన్నీ ఆయమ్మ మీద లేనిపోని అపనిందలు ఎందుకు, ఏం గురించి చేస్తున్నారు? మనమే పార్టీకి ఇట్లా చేసుకుంటా ఎంపీ వరకు మాట్లాడి ఇట్లాంటివన్నీ చేస్తా అంటే మనకే కదా ఇది. మీ కార్యకర్తలుగా మాకు కూడా బాధ ఉంటుంది కదా, మేము కష్టం చేసి ఉంటాం కదా. కష్టం చేయండి మీరే గెలిపించుకుంటారా? ఏంది ఇది పద్ధతిగా ఉంటే మనకి ఇప్పటి నుంచన్నా మారండి. మారితే మనము 10 మందికి మంచిగా ఉంటే మన దగ్గరికి ఇంకా 20 మంది వస్తారు. మనమే ఇట్లా చేస్తా అంటే మనకు చూసి పక్కకి వెళ్ళిపోతారు భయపడి. ఏంది ఇది? ఎంపీ వరకు కూడా ఇట్లా మాట్లాడుతాండి, ఇది పద్ధతి? చంద్రబాబు నాయుడు సారు ఎంత బాగా మాట్లాడుతాడు, రాండమ్మ మహిళలు మాట్లాడుదురు చేస్తురు మీరంతా ఉండాలి. లోకేష్ బాబు రాండమ్మ మేము ఉండాము అంటారు. ఎమ్మెల్యే మేడంకే ముందుకు రానికోకుండా వెనక్కి దొబ్బుతా అంటే ఇప్పుడు మేమేంది చేసేది? ఇడ ముస్లిం ముతక పిల్లలకు ఆడపిల్లలకు పిలుచుకొచ్చి ఏంది చెయ్యాల? ఏంది పరిస్థితి? దీనికి మాట్లాడే వాళ్ళు ఎవరు? జవాబు చెప్ప. ప్రెస్ వాళ్ళకి నమస్కారము. నా పేరు బండి ఆదినారాయణ, ఎక్స్ మండల కన్వీనర్ బుక్కరాయ సముద్రము. బుక్కరాయ సముద్రంలో ఉన్న వాళ్ళు నలుగురు బుక్కరాయ సముద్రానికి ఇచ్చిన వర్కులు మొత్తము సీసీ రోడ్లు 1,30,00,000 ఓన్లీ బుక్కరాయ సముద్రం హెడ్ క్వార్టర్కి ఇచ్చిండేది. హెచ్ఎల్సీ వర్కులు 50 లక్షలు, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్ ఉంది 3,50,00,000, హెచ్ఎల్సీ వర్కులు 50 లక్షలు, ఏది సింగిల్ విండో ప్రెసిడెంట్ ఇచ్చినారు, హెచ్ఎల్సీ కాలో చైర్మన్ ఇచ్చినారు. అవన్నీ ఇచ్చిండేది వాళ్ళ వర్గమే, చెరువు ప్రెసిడెంట్ వాళ్ళ వర్గమే. ఇప్పుడు అక్కడ వాళ్ళు ధర్నా చేసిండే వాళ్ళ వర్గము. వాళ్ళు ఏ వర్గం అనేది వాళ్ళే చెప్పాల. ఎమ్మెల్యేను ఎంపీని తిట్టినారంటే ఏ వర్గం అనేది వాళ్ళే చెప్పాల. వాళ్ళు ఏ వర్గమో మాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం అంటున్నారు, ఎమ్మెల్యేని తిట్టినప్పుడు ఎంపీ తిట్టినప్పుడు వాళ్ళు ఏ వర్గం అనేది వాళ్ళే చెప్పాలి. అది ఏ వర్గంలో ఉన్నారో వాళ్ళు. మేమైతే తెలుగుదేశం వర్గంలో ఉన్నాం. మాకు ఎమ్మెల్యే ఎంపీ వర్గం కాదు. మేము తెలుగుదేశం వర్గము. మా వర్గం తెలుగుదేశం వర్గం, తెలుగుదేశం కుటుంబం. ఇన్ని వర్కులు చేసుకొని మాకు ఏమి ఇవ్వలేదు అన్నప్పుడు ఒక ఫీల్డ్ అసిస్టెంట్నే ఎందుకు బూసిగా చూపిస్తున్నారు? ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చిండేది కానీ ఫస్ట్ వాళ్ళకే, వాళ్ళు సరిగ్గా చేసుకున్నప్పుడే ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు 5 మందికి ఇచ్చినారు. 5 మందిలో 3 వాళ్ళ వర్గానికి ఇచ్చినారు, 1 ఎంపీ వర్గము, 1 ఎమ్మెల్యే వర్గం. మొత్తం 5 మందికి ఇచ్చింటే 3 వాళ్ళ వర్గము, 1 ఎమ్మెల్యే వర్గం, 1 ఎంపీ వర్గం. 1 ఆయమ్మ చాలా చదువుపరి, చాలా ప్రతిభాశాలి. ఆయమ్మ భాషా పరిజ్ఞానం కలిగిన మంచి తెలివిపరుడు కూడా, మంచి ధైర్యశాలి కూడా ఆయమ్మ. లేదు, నేను ఒక మాటలో చెప్పాలంటే హెడ్ క్వార్టర్స్లో 4 నాయకులు ఉండేది. వాళ్ళ 4 అన్ని ఇల్లు అంటే ఎట్లా? కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చింటారు. ఎవరో 4 ఇప్పుడు ధర్నా చేసిన వాళ్ళే పేర్లు ఎందుకు దాంట్లో ఉంటాయి? మీకు అందరికి కనపడుతున్నారు కదా, దండ మాట్లాడుతుంటారు, చేస్తుంటారు కదా అన్ని. మేము 4 పేర్లు ఎక్కడ చెప్తాము? ఎవరికైనా కానీ ఊర్లో ఉండే వాళ్ళకి చెప్పొచ్చు కదా, గ్రామంలో ఉండే ఎవరికైనా ఇవ్వచ్చు కదా. ఆయన ఉందని సదా ఇచ్చి చేయడము పార్టీ కూడా సీరియస్గా తీసుకోవాలి. ఇది పార్టీకి వాళ్ళు చేస్తున్నారు, మేము చేస్తున్నాం, ఇట్లాగా చేస్తున్నాను. వాళ్ళ ఆందోళనకి మా ఈ బుక్కరాజు మండలం ఇంత మెజార్టీ వచ్చిందంటే మీ పల్లెల్లో చేయింది వస్తుందా? 1400 మా విలేజ్లో పోలైతే 486 మెజార్టీ వచ్చింది. వాళ్ళే పొడిచినట్లా? ఇప్పుడు మేమేంత ఊరికనే కూర్చున్నట్లా? మేము కూడా కష్టపడితేనే కదా అంత మెజార్టీ వచ్చేది.